గత కొన్ని రోజులుగా అక్కినేని కొత్త కోడలు శోభితా ధూళిపాల త్వరలో శుభవార్త చెప్పబోతుందని వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు నిన్నటికి నిన్న మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ తల్లిదండ్రులు కాబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక వీరిలాగే అక్కినేని కొత్త కోడలు కూడా శుభవార్త చెప్పబోతుంది అంటూ నెట్టింటా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది శోభిత. ఇక అసలు విషయంలోకి వెళ్తే దాదాపు 2 సంవత్సరాల పాటు ప్రేమించుకొని గత ఏడాది డిసెంబర్లో పెళ్లి పేరిట ఒక్కటయ్యారు నాగ చైతన్య, శోభిత. ఇక ఇప్పుడు గర్భంతో ఉన్నట్టుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగా ఇటీవల ముంబైలో జరిగిన వేవ్స్ 2025 సమ్మిట్లో శోభితా ధూళిపాల వదులుగా ఉండే చీరకట్టులో కనిపించడంతో ఈ ప్రెగ్నెన్సీ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. ఇలా వార్తలు రోజుకు ఒకటి చొప్పున వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా శోభితా టీం శోభితా తరపున స్పందించింది. గుడ్ న్యూస్ అంటూ వస్తున్న వార్తలు వట్టి పుకార్లు మాత్రమే. శోభిత పర్సనల్ లైఫ్ గురించి వినిపిస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ప్రస్తుతం ఆమె వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. మాతృత్వంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ ఆమె టీం స్పష్టం చేసింది. మొత్తానికైతే ప్రెగ్నెన్సీ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఆమె టీం కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే మరొక వైపు వేవ్స్ 2025 సమ్మిట్లో శోభిత ధరించిన చీరపై వార్తలు వస్తున్నాయి. అది మెటర్నిటీ డ్రెస్ కాదు, యాంటీ ఫిట్ డ్రెస్. కేవలం వస్త్రాధారణ వల్లే ఇలాంటి రూమర్స్ రావడం అనేది ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్ చేసింది. ఇక శోభిత మొత్తానికైతే తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలను కొట్టేసింది. ఇక శోభిత విషయానికి వస్తే బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈమె బాలీవుడ్ నటిగా పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో గూఢాచారి వంటి సినిమాలో చేసింది కానీ పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. ఎప్పుడైతే నాగ చైతన్యతో ప్రేమలో పడిందని వార్తలు వినిపించాయో అప్పటి నుంచి ఈమె భారీ పాపులారిటీ సంపాదించింది. ఇక నాగ చైతన్యను ప్రేమించడం, అతన్ని పెళ్లి చేసుకోవడంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది శోభిత. వివాహం తర్వాత కొన్ని సినిమాలకి, వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమె మునుపటిలాగానే తన సినిమాలో బోల్డ్ ప్రదర్శన ఇస్తుందా లేక పద్ధతైన పాత్రలో నటిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. మరొక వైపు నాగ చైతన్య తండల్ సినిమా సక్సెస్ తో మంచి జోష్లో ఉన్నారు. మరో సినిమా ప్రకటించలేదు నాగ చైతన్య. ఇక త్వరలో అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది.